వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలి. ఎందుకోసం అంటే వేసవి కాలంలో వాళ్ళు వృధాగా తిరగొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఉండొద్దు. ఆ పిల్లలకు అనారోగ్యంగా వాళ్ళ జీవితాలు మిగిలిపోకూడదు. వాళ్ళకు ఒక మంచి విద్యను అందించాలి, వాళ్ళకు ఒక కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని చిన్నపిల్లలకు క్రైస్తవ సంబంధించినటువంటి కొన్ని క్రైస్తవ సంఘాలు, కొన్ని క్రైస్తవ మిషనరీస్ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్నో లక్షల డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నతమైన విద్యను అందించేటువంటి క్రమంలో ఆ చిన్నపిల్లలకు విద్యతో పాటు విలువలు నేర్పేటువంటి క్రమంలో వాళ్ళకు గొప్ప నిర్ణయం తీసుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి సండే స్కూల్ అనేటువంటి నేపథ్యంలో సండే స్కూల్ పిల్లలకి విద్యను అందించే క్రమంలో కొద్దిమంది చూడండి ఆర్ఎస్ఎస్ గుండాలు ఏ విధంగా దాడి చేస్తున్నారో ఎవడిచ్చారు చూడండి. పోలీసులు ఇంతకన్నా స్పష్టం కావాలి. ఒక మతం జోలికి, ఓ హిందూ టెంపుల్లోకి నిజంగా క్రైస్తవులు పోతారా? హిందూ టెంపుల్లోకి వెళ్ళి క్రైస్తవులు నిజంగా విధ్వంసం చేస్తారా? ఈ దేవుడు కానే కాదు, మా దేవుడే గొప్ప అని చెప్పేటువంటి పరిస్థితి ఎప్పుడన్నా చూసామా?